హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రోజీ మూన్ డివైన్ టారో. టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అండ్ యాక్షన్ తీసుకుంటారా లేదా రీయూనియన్ గురించి చూద్దాం. ఈ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయని. సో ఫ్యూచర్లో కూడా మీ రిలేషన్ ఎలా ఉంటుందో కూడా చూద్దాము. అండ్ రీయూనియన్ ఫ్యూచర్ కూడా చూద్దాం. ఇవి మీ ఫీలింగ్స్ మీ పర్సన్ గురించి, మీ ఫీలింగ్స్ అండ్ ఇవి మీ పర్సన్ ఫీలింగ్స్ మీ గురించి. సో ఇది అందరికీ వర్తిస్తుందండి. మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎక్స్ట్రా రిలేషన్స్, లవర్స్ అందరూ చూడొచ్చు. ఎవరైనా సరే మీరు సెపరేషన్లో ఉన్నా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా, మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసినా, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా, మాట్లాడకపోయినా, మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా ఈ వీడియో చూడొచ్చు. ఓకేనా? మీ పర్సన్ ఏమి 3 times అనుకొని ఈ వీడియో చూడండి. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మా వ్యూవర్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్. మీ పర్సన్ మీ కనెక్షన్ని చాలా ఫీల్ అవుతున్నారండి. మేబీ వాళ్ళు మీ దగ్గరికి తిరిగి రావాలనుకుంటున్నారు. మేబీ ఇక్కడ చాలామంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. మ్యాక్సిమం, మేబీ కాదు, మ్యాక్సిమం మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి. 100కి 90% మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. వాళ్ళు మీది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చు. మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని సిచ్యువేషన్ని మేనేజ్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ మీకోసం ఎవరిని వదలాలి, లేకపోతే స్టామినా ఇదేంటి ఫైట్ చేయాలి, ఫ్యామిలీని కాదని మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, ఫ్యామిలీని విడిచిపెట్టి మీ దగ్గరకు వచ్చేయాలి, థర్డ్ పార్టీని వదిలిపెట్టి మీ దగ్గరకు వచ్చేయాలి, మీకోసం స్టాండ్ తీసుకోవాలి, సొసైటీలో మీకోసం నిలబడాలి. ఇలాంటివి సాక్రిఫైస్ తను చేయలేకపోయినా కూడా తనతో మీకు కనెక్షన్ ఉంది కాబట్టి, తను మీకు కనెక్ట్ అయ్యారు కాబట్టి, వాళ్ళు ఏంటంటే ఒకవేళ అంత ధైర్యం చేయలేకపోయినా కూడా మ్యాక్సిమం వాళ్ళు మీతో కనెక్ట్ అవ్వడానికి అయితే చూస్తున్నారండి. ఎందుకంటే ఎవరిని కూడా బాధ పెట్టకుండా సేఫ్గా ఉండాలని చూస్తున్నారు. అంటే అటువైపు వాళ్ళని బాధ పెట్టకుండా, ఇది మిమ్మల్ని బాధ పెట్టకుండా సేఫ్గా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. అండ్ వాళ్ళ రిలేషన్లో ఎవరున్నా సరే, అండ్ వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అయినా సరే, మీరు ఎక్స్ట్రా రిలేషన్ అయినా సరే, మీరే వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే, ఏ రిలేషన్ అయినా వాళ్ళు కొంచెం వాళ్ళ బ్యాలెన్స్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు. సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. మీ పర్సన్కి ఏంటంటే ఇంతకుముందు వెళ్ళిపోయారు మీ నుంచి. వెళ్ళిపోవడమే ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేయడం కంటే, మీతో గొడవల్ని, లేకపోతే ఫ్యామిలీ, థర్డ్ పార్టీ, ఈ గొడవల్ని ఫేస్ చేస్తూ ఈ రిలేషన్లో ఉండే కంటే కూడా ఇష్టమైనా సరే దూరంగా ఉండడం బెటర్గా ఫీల్ అయ్యి వెళ్ళిపోయారేమో. బట్ ఇప్పుడైతే వాళ్ళు వెళ్ళాలనుకోవట్లేదు, ఇంతకు ముందులాగా ఆలోచించట్లేదు. మీ పర్సన్లో మార్పు వచ్చింది. ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు. సో చాలా హర్ట్ చేశారు, మిమ్మల్ని స్టక్లో ఉంచారు. వాళ్ళు కూడా ఏంటంటే చాలా మెంటల్గా వాళ్ళు సఫర్ అయ్యారు. వాళ్ళు బాధనైతే తీసుకున్నారండి. మిమ్మల్ని చాలా బాధ పెట్టారని వాళ్ళకి అర్థమైంది. మిమ్మల్ని ఏడిపించారు, మిమ్మల్ని బాధ పెట్టారు. ఏంటంటే మీరు చాలా ఎమోషనల్ అయ్యారు వాళ్ళ విషయంలో. వాళ్ళు కూడా ఏంటంటే స్టక్లో ఉన్నారు. బట్ మీ పర్సన్ ఏంటంటే ఒకటైతే డిసైడ్ అయ్యారు. వాళ్ళు మీకోసం ఎంతవరకు స్టాండ్ తీసుకున్నా తీసుకోకపోయినా, ఈ పర్సన్ ఏంటంటే టోటల్గా సిచ్యువేషన్ని మిమ్మల్ని కన్ఫామ్గా బ్యాలెన్స్ అయితే చేయాలనుకుంటున్నారు. మ్యారేజ్ కాని వాళ్ళైతే ఫ్యామిలీ ఒప్పుకోకపోయినా సరే, అంటే సీక్రెట్గా చేసుకోవడం అది కూడా కాకపోతే కనుక, కమిట్మెంట్ ఇవ్వకపోతే కనుక, అట్లీస్ట్ మ్యారేజ్ అయిన దాకానో, లేకపోతే మ్యారేజ్ అయిన తర్వాత ఇట్లానే నీతో మాట్లాడుతూ ఉంటాను, మన రిలేషన్ మాత్రం ఎప్పుడు కంటిన్యూ అవుతుందని మీతో చెప్పుండొచ్చు మీ పర్సన్. ఓకేనా? అండ్ మ్యారీడ్ వాళ్ళైనా సరే, మీరుండగానే వేరే వాళ్ళని వదలకుండా, దిక్కు తెలియకుండా మళ్ళీ మేనేజ్ చేయడము. అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే వాళ్ళ ఫ్యామిలీని, మిమ్మల్ని ఇద్దరిని చూసుకోవడము. మీ మధ్య ఏదైనా గొడవలు అయి ఉంటే కనుక ఆ గొడవని సార్ట్ అవుట్ చేసుకొని
ఏదో రకంగా వాళ్ళు మిస్టేక్ చేస్తే మళ్ళీ సారీ అడిగి, మీరు మిస్టేక్ చేస్తే క్షమించుకొని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నారు. ఈ పర్సన్కి మీతో కనెక్షన్ చాలా బాగా కుదిరింది, ఫిజికల్గా, ఎమోషనల్గా. ఈ పర్సన్కి మీరు కొంతమంది ఫిజికల్గా కూడా కనెక్ట్ అయ్యారు. ఒకవేళ కనెక్ట్ కాని వాళ్ళు స్టార్టింగ్లో లవ్లోనే ఉండి క్రష్ ఫీలింగ్ కానీ స్టార్టింగ్లో ఇంకా చెప్పుకొని వాళ్ళు కనుక ఉంటే మీ పర్సన్కి మీ మీద ఫిజికల్ ఎఫెక్షన్, ఫిజికల్ కనెక్షన్ కూడా మీ పర్సన్కి మీ మీద ఉంది. కాకపోతే సిచ్యువేషన్స్ వల్ల మీ పర్సన్ చెప్పలేకపోవచ్చు, బట్ ఫిజికల్ కనెక్షన్ కూడా ఉంది. ఆల్రెడీ 2 సైడ్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి 2 సైడ్ వాళ్ళైతే ఆల్మోస్ట్ మేబీ మ్యాక్సిమం ఫిజికల్ కనెక్షన్ కూడా ఉంది. సో మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు సమ్ రొమాన్స్ కోసం అండ్ రొమాంటిక్ మీ విషయంలో రీయూనియన్ చేయాలని డిసైడ్ అయ్యారండి. వాళ్ళు డెఫినెట్లీ రీయూనియన్ చేస్తారు మీతో. కాకపోతే కొంచెం స్లోగా ఉంది అంటూ వీళ్ళు స్టబన్, వీళ్ళ ఫీలింగ్స్ ఏం చెప్పరు. మేబీ ఇక్కడ ఫాస్ట్ అని వచ్చింది కాబట్టి మేబీ ఫాస్ట్గానే ఉంది. కాకపోతే వీళ్ళు ఏంటంటే పైకి ఏ యాక్షన్ తీసుకునేది ఏంటి అనేది కూడా చెప్పరు అనమాట. వచ్చేదాకా యాక్షన్ తీసుకునేదాకా వాళ్ళ మనసులో ఏముంది అనేది కూడా మీకు చెప్పరు. సడన్గా మెసేజో కాలో చేయడం, లేకపోతే మీ దగ్గరకు రావడమో అట్లాంటివి చేస్తూ ఉంటారు. ఎప్పుడు మీ పర్సన్ ఏ విధంగా మీతో అప్రోచ్ అవుతారో అలాగే అప్రోచ్ అవుతారు. సో ఏదో మీ పర్సన్ ఏంటంటే ఫ్యూచర్లో మీ రిలేషన్ని ఏదో రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏదో అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలని అయితే అనుకున్నారండి. ఏదో రకంగా మీరు ఇంపార్టెంటే, సిచ్యువేషను ఇంపార్టెంటే. సో ఏదో ఒక రకంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలనేది ఆలోచిస్తారు. సో మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూద్దాం ఈ పర్సన్స్తో. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో మా వ్యూవర్స్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది. ఫ్యూచర్ కొంతమంది ఏంటంటే రిలేషన్లో చాలా లోన్లీగా ఉంటున్నారు. మీ పర్సన్ ఉన్నా కూడా మీరు లోన్లీగా ఉంటున్నారండి. బికాజ్ ఎందుకంటే ఈ పర్సన్ ఏంటంటే మీరు చాలా ఎఫర్ట్స్ అనేవి ఈ రిలేషన్లో మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అంటే ఫిజికల్గా పెట్టారు, ఎమోషనల్గా పెట్టారు. ఈ పర్సన్ కోసం ఎదురు చూశారు. ఈ పర్సన్ ఎన్నాళ్ళైనా సరే మీకు దూరమైనా మళ్ళీ వస్తారు అనే నమ్మకంతో ఈ పర్సన్ కోసం ఎదురు చూస్తూ చాలా ఎఫర్ట్స్ పెట్టారు, చాలా వెయిట్ చేశారు ఈ పర్సన్ కోసం, చాలా ఎదురు చూశారు, చాలా అంటే ఫేస్ చేశారు. మీరు కూడా ఏంటంటే ఈ పర్సన్ విషయంలో ఈ పర్సన్ బాధ పెట్టినా కూడా ఆ బాధను కూడా తీసుకున్నారు. ఫిజికల్గా కూడా ఈ పర్సన్తో కనెక్ట్ అయ్యారు. ఎమోషనల్గా ఈ పర్సన్ కోసం ఎంతో ఏడ్చారు. ఈ పర్సన్ కోసం చాలా అంటే చాలా ఏడ్చారు. ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. చాలా ప్రేమను చూపించారు. మనీ కూడా ఎదురు చేసి ఉండొచ్చు కొంతమంది అయితే. మేబీ ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టి అవి కూడా ఉండి ఉండొచ్చు, లేదా మీ పర్సన్ మీకు ఇచ్చి ఉండొచ్చు, లేదా మీరే మీ పర్సన్కి ఇచ్చి ఉండొచ్చు. ఏది అయినా ఈ రిలేషన్లో మీరు చాలా ఎఫర్ట్స్ అనేవి పెట్టారండి. ఫ్యూచర్లో కూడా ఇది ఫ్యూచర్ కాబట్టి ఫ్యూచర్లో కూడా పెడతారు. కాకపోతే కొన్నిసార్లు మీ పర్సన్ బిహేవియర్ వల్ల ఏంటంటే మీ పర్సన్ ఏమీ లేదు, అంత ధైర్యం లేని పర్సన్ కాబట్టి కొన్ని విషయాల్లో మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం, అవాయిడ్ చేసినప్పుడు మీరు చాలా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటారు ఈ రిలేషన్లో ఒక్కొక్కసారి. కానీ మళ్ళీ ఈ పర్సన్తోనే కమిటెడ్గా ఉండాలి అని అనుకుంటారు. ఎందుకంటే 2 విధాలుగా ఆలోచిస్తారు అండ్ మనీ కూడా హెల్ప్ చేసినట్టున్నారు, అది కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటారు కానీ మళ్ళీ అయిపోలేరు. ఎందుకంటే మీరు బాగా స్టిక్ అయి ఉన్నారు ఈ రిలేషన్కి. సో ఫ్యూచర్లో ఏంటంటే మీకు కొంత న్యాయం అనేది జరుగుతుంది మీ రిలేషన్కి. ఇది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అవుతుంది, కొంతమందిది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్. సో ఎంత కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ, ఎంత అప్టికల్స్ ఉన్నప్పటికీ కూడా ఈ రిలేషన్ ఏంటంటే విడిపోవడం కలవడం లాగా, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లాగా అప్టికల్స్ దాటుకుంటారు, మళ్ళీ హ్యాపీ ఎండింగే కనిపిస్తుందండి. ఓకేనా. ఫైనల్లీ ఏంటంటే రీయూనియన్ ఉంది, హ్యాపీనెస్ అనేది ఉంది. సో మీ రిలేషన్లో ఏంటంటే కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా కూడా మళ్ళీ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు, మళ్ళీ మీ రిలేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. డెఫినెట్లీగా హ్యాపీగానే ఉంటారు. కాకపోతే కొన్ని అప్టికల్స్ ఉన్నవి, అవి దాటుకొని మధ్యలో అప్టికల్స్ అనేవి వస్తూనే ఉంటాయండి. సో వాటిని కూడా ఫేస్ చేస్తారు. మళ్ళీ అదర్వైజ్ మీ పర్సన్తో హ్యాపీగానే ఉంటారు. సో ఒక్కోసారి మీ పర్సన్ బిహేవియర్ వల్ల మీకు బాధ అనేది, పెయిన్ అనేది వస్తుంది, మళ్ళీ మామూలు అవుతుంది. సో మళ్ళీ రీయూనియన్ ఉంది, మళ్ళీ హ్యాపీనెస్ అనేది ఉంది. సో మీ ఫీలింగ్స్ చూద్దాం. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి.
సో మీ పర్సన్ గురించి మీరు చాలా ఈగోయిస్ట్ ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ, చాలా పొగరని మీ పర్సన్ గురించి మీరు అనుకొని ఉండొచ్చు. కొంతమంది మీ పర్సన్ సెల్ఫిష్ అనుకుంటున్నారు మీరు. కొంతమంది మీ పర్సన్ చాలా స్వార్థంగా ఆలోచిస్తారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారని మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నారు. అండ్ వాళ్ళకి ఈగో ఎక్కువ, యాటిట్యూడ్ ఎక్కువ అని కూడా ఆలోచిస్తున్నారు. వాళ్ళు వేరే వాటికి అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోయారు అని అనుకుంటున్నారు మిమ్మల్ని. అంటే వేరే వాళ్ళ కోసమో, థర్డ్ పార్టీయో లేకపోతే ఫ్యామిలీయో వేరే వాటి కోసం అట్రాక్ట్ అయ్యి వెళ్ళారని అనుకుంటున్నారు. సో మీ పర్సన్ మీతో ఫిజికల్గా కూడా మీ ఇద్దరి మధ్య కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండొచ్చు. సో మీ పర్సన్కి కానీ మీకు కానీ కొంచెం షార్ట్ టెంపర్, కోపం ఎక్కువ ఉండొచ్చు. అది ఎవరికైనా అయి ఉండొచ్చు. సో మనీ మీ పర్సన్ మీకు హెల్ప్ చేసి ఉండొచ్చు, మీ పర్సన్కి మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు. ఇక్కడ కొంతమంది రిలేషన్లు కొన్ని మంత్స్, కొన్ని వారాలు, కొన్ని నెలల నుంచి, కొన్ని వారాల నుంచి, కొన్ని రోజుల నుంచి, కొంతమందికి 1 ఇయర్, కొన్ని సంవత్సరాల నుంచి కూడా స్టక్ అయితే చాలా ఉందండి. కొంతమందికి నెలలు ఉంటే, కొంతమందికి రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు కూడా స్ట్రక్ అయిన రిలేషన్లు కూడా ఉన్నాయి. అంతే ఆగిపోయినాయి, విడిపోయారు, దూరంగా కూడా ఉంటున్నారు. చూసుకోవడమే కానీ మాట్లాడవు. కొంతమందికి ఆ కాంటాక్ట్ కూడా ఎలా ఉన్నారో కూడా తెలియదు. అంటే బాగా స్టక్లో ఉన్నారు చాలామంది. అది కొంతమందికి ఎక్కువ స్టక్ అనిపిస్తుంది. సో రీయూనియన్ కోసం అయితే చూస్తున్నారు, కమ్యూనికేషన్ అయితే చూస్తున్నారు. సడన్గా మీకు మీ పర్సన్కి మధ్య కొంత గ్యాప్ అయితే వచ్చింది. అది రోజులు అవ్వచ్చు, వారాలు అవ్వచ్చు, ఎంత టైం అయినా అవ్వచ్చు. కొంతమందికి చాలా డేస్ అయితే, కొంతమందికి చాలా తక్కువే. సో మళ్ళీ హ్యాపీనెస్ కోసమే చూస్తున్నారు, మళ్ళీ రీయూనియన్ కోసమే చూస్తున్నారు. డెఫినెట్లీ రీయూనియన్ అయితే ఉంటుందండి. కమ్యూనికేషన్ అనేది మీ పర్సన్ నుంచి వస్తుంది. ఇంకోసారి కన్ఫర్మేషన్ ఇస్తాను. సో మీకేంటంటే మీ పర్సన్లో మీ పర్సన్ నుంచి మీకు బ్యాడ్ అనిపించినా కూడా ఏంటంటే మీ పర్సన్ విషయంలో మీకు యాటిట్యూడ్ ఎక్కువ, వాళ్ళకి పొగరు ఎక్కువ, అండ్ వాళ్ళు అర్థం చేసుకోరు, కోపం ఎక్కువ, సెల్ఫిష్, ఇవన్నీ కూడా మీకు కూడా మీ పర్సన్లో బ్యాడ్ క్వాలిటీస్ అనేవి కనిపిస్తుంటాయి. చిరాకు వేస్తుంటుంది మీకు కూడా. అయినా కూడా ఏంటంటే ఈ పర్సన్ మీద ఇష్టం వల్ల ఈ పర్సన్ వదులుకోలేకపోతున్నారు. ఓకేనా? సో మీ పర్సన్ కూడా మిమ్మల్ని వదులుకోవాలని లేదు, మీ దగ్గరికి రావాలని ఉంది. సో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ ఉందా. సో రీయూనియన్ ఉంటుందండి. మీరు పెట్టిన ఎఫర్ట్స్ మీకు తిరిగి వస్తాయి. మీ పర్సన్కి మీరు ఏవైతే ఎఫర్ట్స్ అనేవి పెట్టారో, ఎంతైతే ఎదురు చూస్తున్నారో ఈ రీయూనియన్ కోసం, సో డెఫినెట్లీ మీకు మళ్ళీ ఈ పర్సన్తో మళ్ళీ మీకు రుణం ఉంది, మళ్ళీ కలుస్తారు. ఓకేనా? సో డెఫినెట్లీ రీయూనియన్ ఉంది. సో క్లైమ్ చేసుకోండి. కామెంట్లో 555 పెట్టండి, లైక్ చేయండి, క్లైమ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ఓకేనా? సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా షేర్ చేయండి. మన వీడియోస్ మోటివేషనల్గా ఉంటాయి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.